అంటే ఇప్పుడు డైరెక్ట్ గా కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు అంటే కొత్త స్టార్ట్ చేసే వాళ్ళు ఇలా ఇలా పాట్ తీసేసుకుని దాంట్లో విత్తనాలు వేసేసి వాటర్ స్ప్రింకిల్ చేస్తారు, లేకపోతే వాటర్ డైరెక్ట్ కొట్టేస్తారు. సో వర్షం పడుతుంది, వర్షం నీళ్ళు మంచి కదని బయట పెట్టేస్తారు డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి. సో దీని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మొక్క మొలుస్తుందా లేకుంటే వర్షం నీళ్ళకి? వర్షం నీళ్ళు నిజంగా మొక్కలకి చాలా మంచివే. ఎందుకంటే మరీ ఎక్కువ వర్షం వచ్చేసింది అనుకోండి, ఆ విత్తనాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి, ఉండవు ఆ ఫోర్స్ కి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం వేరే ప్లేస్ లో పెట్టి చేసుకోవడమే ఫార్ బెటర్. అంటే అవి సస్టైన్ అయ్యేంత వరకు కాపాడుకోవాలి మనం, నిలబట్టేంత వరకు వర్షం నీళ్లు కాకుండా స్ప్రే చేస్తే సరిపోతుంది. ప్లస్ మన దగ్గర OWDC అని ఉంటుంది సార్, మనకు దొరుకుతుంది లిక్విడ్, అది చాలా మంచిది మాట. ఆ లిక్విడ్ కూడా స్ప్రే చేస్తా ఉంటే మొక్కల గ్రోత్ బాగుంటది. సాప్లింగ్స్ OWC అనేది ఇప్పుడు చాలా చాలా తక్కువ రేషియోలో కలపాలి అంటారు కదండి? తక్కువ కాదు సార్. అంటే ఇప్పుడు ఒకటి OWDC తీసుకుంటే మనం చిన్న చిన్న సాప్లింగ్స్ కి వేస్తున్నాం కాబట్టి 10 వంతులు అంటే 10 times వాటర్ తీసుకోవాలి. అదే మనం పైన వేసుకుని పెద్ద మొక్కలు అనుకోండి 5 times తీసుకుంటాం. అంటే OWC వల్ల మనకి ఏంటండి ప్రాఫిట్ అంటే లాభమే? OWDC అంటే ఇప్పుడు ఘనజీవామృతం, ద్రవజీవామృతం గురించి మీరు వినే ఉంటారు కదా. అందరికీ కూడా నాట్ ఆవు పేడ, ఆ యూరిన్ అవన్నీ దొరకాలంటే కష్టం. దొరికి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఈ OWDC ఏంటంటే అందులోంచి తీసిన కల్చర్ అన్నమాట. అది దానికి ఇంకొన్ని కల్చర్స్ యాడ్ చేశారన్నమాట, అది తయారు చేశారు. OWC వల్ల అంటే అందరు తీసుకొని ఈజీగా వాడుకోవచ్చు. అది చాలా మంచిదండి అసలు OWC. అంటే ఓన్లీ మనం మొక్క మొదట్లో పోయాలంటే స్ప్రే కూడా చేయొచ్చు, మొదట్లో కూడా పోయొచ్చు. దీనివల్ల ఏంటంటే రూటింగ్ సిస్టమ్ చాలా బాగుంటది. నెమటోడ్స్ అనేవి రావు సార్. మనకి ఇంత పెద్ద గార్డెన్ ఉంది కదా, చాలా మంది ఫేస్ చేసేవి అంటే నెమటోడ్స్. ఆ నెమటోడ్స్ గుడ్ నెమటోడ్స్ ఉంటాయి, బ్యాడ్ నెమటోడ్స్ ఉంటాయి అన్నమాట. మొక్కలకు ఇక్కడ వచ్చేవి బ్యాడ్ నెమటోడ్స్ ఏంటంటే ఇంత రూట్ నాట్ అని కూడా అంటారు, ముడి కింద అయిపోతుంది వేరు. అంటే సప్లై ఉండదు ఇంకా పైకి సప్లై లేకపోతే మొక్క చచ్చిపోతుంది కదా. ఏదైనా రూట్ నుంచే కదా తీసుకుంటది. రూట్ అక్కడ బ్లాక్ అయిపోతుంది. మనకి కార్డియాక్ అరెస్ట్ అని ఎలా అంటాం చూసారా, వాల్వ్స్ బ్లాక్ అయిపోతాయి. ఆ టైప్ లో రూట్స్ ఇది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. అది నెమటోడ్స్ ప్రాబ్లం లో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే నెమటోడ్స్ రావు. ఇంకొకటి ఖచ్చితంగా అందరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు పాటింగ్ సాయిల్ తయారు చేసుకునేటప్పుడు వ్యామ్ అని దొరుకుతుంది అన్నమాట. ఆ వ్యామ్ ని మనం కలిపినట్టయితే మటుకు స్టార్టింగ్ అంటే బిగినింగ్ లోనే కలిపేసుకోవాలి సాయిల్లో. అప్పుడు కూడా నెమటోడ్స్ రావు. వచ్చిన తర్వాత ఏంటంటే సార్ ఒక్క దాంట్లో వచ్చింది అనుకోండి, అందులో ఏమైనా టూల్ ఇంకొక దాంట్లో పెడితే ఈజీగా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా డేంజర్. అందువల్ల ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి రాకుండా చూసుకోవడమే ఉత్తమోత్తమం. ఏంటంటే వ్యామ్. సో అంటే ఇప్పుడు మనకు తెలిసి ఇట్లా ఇవేం రాకుండా ఉండాలంటే వేప అది కలుపుతారు. వేప దాని వల్ల చేశారు. వేప దాని వల్ల మీకు ఏమన్నా కొంచెం సాయిల్ బర్న్ డిసీజెస్ కొన్ని రాకుండా ఉంటాయి. కానీ ఇలాంటి వ్యామ్ అని, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇలాంటివన్నీ జీవన ఎరువులు కలపడం వల్ల ఒకటేసారి మనం కొంచెం కష్టపడతాం, కాకపోతే ఇంక మొత్తం అంతా సుఖంగా హ్యాపీగా ఉంటుంది. సో ఈ వ్యామ్ అనేది అంటే మనం ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇంతకుముందు కూడా ఎప్పటి నుంచో ఉంది సార్. మన స్టోర్ లో కూడా దొరుకుతుంది. ఇవన్నీ మన దగ్గర దొరుకుతాయి.